మొత్తానికి కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపడ్డట్లు చేశాడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అయితే త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి తగినన్ని ఎక్కువ సీట్లు గెలిచి హైదరాబాద్ నగర ప్రజలు మా వైపే ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి 3 బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అతి ఘోరంగా ఓడిపోయేటట్లు స్టేట్మెంట్ పాస్ చేశాడు పాడి కౌశిక్ రెడ్డి. తాజాగా అరికపూడి గాంధీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అది కేవలం అరికపూడి గాంధీని తన మైండ్లో పెట్టుకొని అన్నట్లు కాకుండా ఏకంగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ, హైదరాబాద్లో వచ్చి బతుకుతున్న అందరినీ కూడా కలిపి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినట్లు ఆ వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. ఆంధ్ర నుండి బతకడానికి వచ్చారు, మీరు మీ రాష్ట్రం వెళ్ళిపోండి, మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఈ నీళ్లు తాగి బతికాము అన్నట్లు కౌశిక్ రెడ్డి మాట్లాడాడు. నిజానికి అసలైన తెలంగాణ ద్రోహి పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులైనటువంటి హరీష్ రావు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేస్తుంటే ఆంధ్ర నాయకుడు అలాగే తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వాళ్లతో కలిసి తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లదాడి, మానుకోటలో రాళ్లదాడి చేసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి ఒకడు. అలాంటి తెలంగాణ ద్రోహి ఈరోజు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటూ ఆంధ్ర సెటిలర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కలిసి కట్టుగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణ బిడ్డలు అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ సెటిల్ అయిన సెటిలర్లు కలిసి నివసిస్తున్నారు. అలాంటి వాళ్ళ మధ్య మరొకసారి చిచ్చు పెట్టే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఇది కేవలం పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యల, లేక బీఆర్ఎస్ పార్టీ కావాలని ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రపై, ఆంధ్ర నాయకులు, ఆంధ్ర ప్రజలపై ఇష్టం వచ్చినట్లు తిట్టే లాభం పొందిందో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ లేకుండా సెటిలర్లకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని కేసీఆర్ గారు హామీ ఇచ్చారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అలా అయితే ఆ తర్వాత ఆంధ్ర సెటిలర్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వైపు బలంగా నిల్చున్నారు. 2018లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అందులో భాగంగానే తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక ఊపు మీద అన్ని నియోజకవర్గాలు ఆల్మోస్ట్ టఫ్ ఫైట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ నగరం వరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలంగా దూసుకు వెళ్ళింది. సో సెటిలర్లంతా బీఆర్ఎస్కే ఓటు వేయడం జరిగింది. బట్ సెటిలర్లు బీఆర్ఎస్కు ఓటు వేసినప్పటికీ అధికారం కోల్పోవడంతో మరొకసారి ఆంధ్ర అలాగే తెలంగాణ అనే సెంటిమెంట్ రగలగొట్టాలి అని కొందరు బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సెటిలర్లంతా నిరాశతో ఉన్నారు. మేము బీఆర్ఎస్ కేసీఆర్ పై ఎంతో నమ్మకంతో ఓటేసినప్పటికీ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేశారు, మళ్ళీ ఆంధ్ర అలాగే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి మాపై దాడులు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి సెటిలర్లు అయితే బాధపడుతున్నారు. అనవసరంగా మేము తెలంగాణ ప్రజలంతా కేసీఆర్కి యాంటీ అయినా కానీ కేసీఆర్ పై నమ్మకంతో మేము కేసీఆర్ వైపు నిల్చున్నాం. అయినా కానీ ఇలా బీఆర్ఎస్ నాయకులు ఇలా మమ్మల్ని ఇంకా ఆంధ్రోళని చూడడం, మేము ఇక్కడ సెటిలర్లుగా సెటిల్ అయినప్పటికీ ఇంకా సెటిలర్లు ఇంకా ఆంధ్రకు పోయి బతకండి, మీరు బతకడానికి వచ్చిన వాళ్ళు అని చీప్గా మమ్మల్ని చూడడం కరెక్ట్ కాదని చెప్పేసి బాధపడుతున్నారు. సో ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి సెటిలర్లు అని ఇంత తేడా, ఇంత మీరు బ్రతకడానికి వచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్న సందర్భంలో మరి సెటిలర్లు బీఆర్ఎస్ పార్టీ వైపు నిల్చుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సో 100% బీఆర్ఎస్కి అయితే ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది. కేటీఆర్ గారు సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కౌశిక్ రెడ్డితో సెటిలర్లకు క్షమాపణ చెప్పించకపోవడం చాలా బాధ కలిగిస్తుంది సెటిలర్లకు. సో ఇప్పటికైనా కానీ బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డితో వాళ్లకు క్షమాపణలు చెప్పిస్తే కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ చెప్పకపోతే మాత్రం బీఆర్ఎస్కు మాత్రం చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి కేసీఆర్ గారు ఎలా ఆలోచిస్తారు ఏంటి అనేది
త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. సో, సోషల్ మీడియాలో మనం చూస్తుంటే ఇంకా ఆంధ్ర, తెలంగాణ ఏంటి? ఇంకా ఇదెక్కడి పంచాయతీ? ఇప్పటి 10 సంవత్సరాలంతా కలిసున్నాం. బీఆర్ఎస్ అధికారం పోగానే మళ్ళీ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం ఏందని చెప్పేసి వాళ్ళైతే బాధపడుతున్నారు. సో, చూడాలి మరి. కౌశిక్ రెడ్డి అయితే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని హైదరాబాద్ నగరంలో ముంచినట్టయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ లోకల్ ఎమ్మెల్యేలు బలంగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారు. సో, హరీష్ రావు గారు మొత్తం హైదరాబాద్‌లో ఉన్న దాదాపు 10,000 మంది కార్యకర్తలు ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావాలన్నా కానీ ఆ కార్యకర్తలు ఎవరు రాలేదు. ఆ తర్వాత నిరసన కార్యక్రమాలు కూడా పెద్దగా హిట్ కాలేదు. మొత్తం ఫ్లాప్ అయిపోయాయి. సో, హైదరాబాద్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి గారు కావచ్చు, ఇలాంటి అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా హైదరాబాద్‌లో ఏ ప్రోగ్రామ్ బీఆర్ఎస్ పార్టీ చేసినా గానీ ముందుండి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారు. బట్ ఈ యొక్క ఇష్యూలో మాత్రం వాళ్ళు ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఇన్వాల్వ్ అవుతే సో, వాళ్ళకు ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఇలా వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆళ్ళైతే కాసేపు సైలెంట్‌గా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు. సో, మొత్తానికి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌ని ముంచాడు. చూద్దాం ఏం జరుగుతుందో.